గోపాల్ సాముద్రికము. సాముద్రిక శాస్త్రము ప్రధానంగా 5 అంశాలు, 5 రకాలుగా మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి విషయాలను విశదీకరిస్తుంది. మూడవది హృదయము, హృదయరేఖ. హృదయరేఖ మన సంబంధ బాంధవ్యాలు, భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, సమాజంలో కనిపించేటువంటి వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, ఈ అనురాగము, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సహచరులతో మనం ప్రవర్తించే తీరు, దానిలో మనం పొందేటువంటి అనుభూతులు, అవగాహన లోపం కలిగేటువంటి అంశాలు, ఏ సందర్భంలో, ఏ వయసులో ఏ రకమైనటువంటి ఆటంకాలు ఎదురుతున్నాయి మానసికంగా అనేటువంటిది ఈ హృదయరేఖ తెలియజేస్తుంది. ఈ హృదయరేఖను పరిశీలించడం ద్వారా మనల్ని మనం, మన మనస్సుని మనం, మన కోరికలను మనం అదుపులో ఉంచుకొని మన జీవితాన్ని, సంబంధ బాంధవ్యాలను సరిచేసుకుంటూ భవిష్యత్తులో మన జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఈ సాముద్రిక శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. సాముద్రిక శాస్త్రాన్ని అనుసరిద్దాం, మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుందాం.